మీరు ఎర్లీ బర్డా నైట్ ఔలా? ఐ మీన్ మార్నింగ్ పర్సనా, ఈవినింగ్ ఆర్ లేట్ నైట్ పర్సనా? పొద్దు పొడవక ముందే లేచి పనులన్నీ పూర్తి చేసుకోవడం ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? అదే రాత్రి ఎంతసేపు అయినా అర్ధరాత్రి వరకైనా కూర్చుని కష్టపడగలను అనుకునే వాళ్ళు ఎంతమంది? నేనైతే ఆ రెండో రకాన్ని. రాత్రి ఎంతసేపు అయినా కూర్చుని చదువుకోగలను, కష్టపడి పని చేయగలను. కానీ రోజు పొద్దున్నే 6ంటికి లేవడం అంటే మాత్రం అంతకన్నా కష్టమైంది ఇంకోటి లేదనిపిస్తుంది. టీనేజ్ వయసు నుంచే అమ్మా నాన్నగారు రోజు పొద్దున్నే లేవాలమ్మా, సూర్య నమస్కారాలు చేసుకుంటే మంచిది, రోజు ప్రొడక్టివ్గా గడుస్తుంది, చదివించక్క వంట పడుతుంది అని పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గేయాల్సింది నువ్వే అనో, లేదా తాతగారిని తోడిచ్చి వాకింగ్ కోసం పక్కనే ఉన్న పార్క్కి పంపిన ప్రయత్నాలు లాంటివి పేరెంట్స్ పిల్లల్ని కష్టపెట్టడానికి పెట్టే పిచ్చి పిచ్చి రూల్స్ లా అనిపించినా, పెద్దయ్యాక పెళ్ళయ్యాక పిల్లలు పుట్టుకొచ్చాక కూడా పొద్దు పొడవకుండా లేవడం అనేది పండక్కి కూడా పాజ్ లేకుండా ప్రతినిత్యం పాటించాల్సిన పర్మనెంట్ టైం టేబుల్ అయిపోతుందని పోను పోను బోధపడింది. అప్పట్లో అమ్మాళ్ళు అంటారేమోనని అష్టకష్టాలు పడి ఆచరించిన అదే టైం టేబుల్ ఇప్పుడు అమ్మో అయ్యో అని కూడా అనటానికి లేక అందరి ముందు అదే నార్మల్ అన్నట్టు అందరికన్నా ముందు లేచి అంత నిద్రమత్తులో కూడా అడుగు తడబడకుండా ఐఎమ్ స్టడీ అన్నట్టు అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా అమ్మ డ్యూటీ ఎక్కేయడమే అనుకుంటాం. కానీ మనం చేసే పని అవసరానికి మాత్రమే అయితే అది కాస్త కష్టంగానే ఉంటుంది. అదే ఆ అవసరానికి ఓ కొత్త అనుభవం తోడైతే అతి సులువుగా అనిపించకపోయినా ఆసక్తికరంగా మారుతుంది. ఉదాహరణకి రోజు ఉదయాన్నే లేవడం కష్టమైన నాలాంటి వాళ్ళకి ఆ రోజు ఏదైనా ఒక చిన్న ఎక్సైటింగ్ థింగ్ ఉన్నా సరే ఆ 6 అలారం కూడా హాయ్ అయిన పాటలా వినిపిస్తుంది. నచ్చిన వంట అవ్వచ్చు, శారీ టు ఆఫీస్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ మీటింగ్ అవ్వచ్చు, సరదాగా సినిమానో షాపింగ్ అవ్వచ్చు, సడన్ ట్రిప్ అవ్వచ్చు, పండగో పబ్బమో, చుట్టాలు మన ఇంటికి రావడమో, టెంపుల్కి వెళ్ళడమో, పిల్లలతో పార్క్లో ఆడుకోవడమో, కోరుకున్నది సాధించటమో, కొత్తది ఏదైనా ప్రయత్నించటమో, అంతెందుకు ఒక రోజంతా ఏం చేయక్కర్లేకుండా హాయిగా రిలాక్స్డ్గా హాలిడే ఎంజాయ్ చేయగలగడం కూడా ఓ పెద్ద మోటివేషనే. చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఓ అమ్మగా 2 పిల్లలతో ఇటు ఇల్లు అటు వర్క్ రెండు ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అని. నిజానికి అలా మేనేజ్ చేసుకునే ప్రాసెస్లో చాలాసార్లు ఇంకా నా వల్ల కాదు అని అనుకున్న సందర్భాలున్నాయి. కానీ అంతకన్నా ఎక్కువ సార్లు దిస్ ఈజ్ మీ, ఐ క్యాన్ డూ ఇట్, ఐ డిడ్ ఇట్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ అని పైకి చెప్పుకోకపోయినా లోపల ఆనందపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏం చేసినా అది నా కోసం, నా వాళ్ళ కోసం, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం, నేను ప్రేమించే వాళ్ళ కోసం చేస్తున్నాను. మొత్తం మీద రోజంతా ఎంత కష్టపడినా సాయంత్రానికి అందరం కలుసుకుని నవ్వుతూ 4 ముద్దలు నోట్లో వేసుకుంటే తప్ప ఆ రోజు నిద్ర పట్టదు, మర్నాడు ఉదయం మంచిగా మొదలవదు. ఏమంటారు?